Hello, Big Boss fans. This is Manjula from Simply Manjula. And before we get into video, please I request you subscribe చేయండి అబ్బా and also like చేయండి నా videos. And let's get into the video. Promo 3 analysis. ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో అనుకున్నాము సంజన గారికి ఆయన పోరాటం చేయాల్సి వస్తుంది, ఫైట్ చేయాల్సి వస్తుంది, లైక్ ప్రజలతోటి అందులోంచి ఆమె ఓడిపోద్ది అనుకుంటా. అనుకున్నట్టుగానే సంజన అవుట్ అయిపోయి ఉంటుంది. అందుకనే సంజన సుమన్ శెట్టి తోటి టవర్ బిల్డింగ్ టాస్క్ చేస్తుంది. దానికి సంచాలకుగా కళ్యాణ్. ఇక్కడ ఏమైందంటే ఐ థింక్ టైమింగ్ లో డిఫరెన్స్ అయి ఉండొచ్చు. ఇద్దరు ఈక్వల్ గా చేసేసారు కానీ బట్ కొన్ని సెకండ్స్ లో మరి సుమన్ శెట్టి ముందు అయిపోయి ఉండొచ్చు. బట్ సంజన టవర్ కరెక్ట్ గా ఉంది. ఆల్మోస్ట్ సుమన్ శెట్టిది కొంచెం అని ఈక్వల్ గా లేదు, అన్ఈవెన్ గా ఉంది అని ఐ థింక్ కళ్యాణ్ ఇంక్లైన్ టువర్డ్స్ సంజనాకి డెసిషన్ ఇవ్వటానికి చూస్తా ఉంటాడు. బట్ తనూజ ఒప్పుకోదు. తనూజ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ప్రీవియస్ టాస్క్ లో కూడా తనూజ ఇన్వాల్వ్ అయింది అండ్ ఇంటర్ఫియర్ అయింది. సో ఐ థింక్ తనూజ చాలా యాక్టివ్ గా ఉంది, చాలా ఎనర్జీ వచ్చేసింది. తనూజ ఎప్పుడైతే చాలా అంటే కన్ఫర్మేషన్ ఆల్రెడీ తనకు తెలుసు, వీక్స్ చాలా వచ్చాయి. బట్ లాస్ట్ వీక్ తోటి తనకి డెఫినెట్లీ ఫర్ షూర్ ఆ కాన్ఫిడెన్స్ అదంతా ఉంది. ఐ థింక్ ఈ వీక్ నుంచి మనం తనూజాని ఎక్కువగా నేను ఏడవటం చూడం అనుకుంటున్నాను. నేను తగ్గిస్తుందేమో, తను కొంచెం స్ట్రాంగ్ గా ఆడుతుందేమో, ఎమోషనల్ అవ్వదేమో అనిపిస్తుంది. ఎనీవే కళ్యాణ్ మాత్రం ఆపేసాయి. అయితే సరే నీ డెసిషన్ నీ చేతిలో పెడితే నువ్వు ఎవరికి ఇస్తావంటే సుమన్ శెట్టి అంటే అయితే వెళ్ళి కూర్చో అంటాడు. అండ్ ఆ విధంగా ఐ థింక్ తనూజని నా వర్క్ లో నువ్వు ఇంటర్ఫియర్ అయ్యాక నేను సంచాలక్ నా డ్యూటీ నుంచి నువ్వు రాకు, సంచాలక్ తుది నిర్ణయం అని మనం ఎప్పుడు అనుకుంటాం కదా. సంచాలక్ వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకుంటారు డెఫినెట్ గా, బట్ ఫౌల్ చేయరు. ఫౌల్ చేస్తే వీకెండ్ లో వాళ్ళకి డెఫినెట్ గా క్లాస్ పడుతుంది కాబట్టి అండ్ ఆడియన్స్ దృష్టిలో వాళ్ళు పడిపోతారు కాబట్టి సో అది చెయ్యరు. బట్ ఎనీవే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళ డిసిషన్ చెప్పాలి అని వాళ్ళు వేరే కంటెస్ట్ ఒకళ్ళ ఒపీనియన్ చాలా వరకు మాక్సిమం తీసుకోరు. సో ఎనీవే కళ్యాణ్ సంజనాకి చెప్తాడు, పాయింట్ ఇస్తాడు అండ్ సుమన్ కి ఇవ్వడేమో. దానికి తనూజ ఇంటర్ఫియర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్స్ వెరీ క్లియర్ అబ్వియస్లీ. అండ్ అండ్ మీ ఉద్దేశంలో ఎవరు కరెక్ట్ గా బిల్డ్ చేశారా? టైం కూడా ఇంపార్టెంట్. టైం ఉందా లేదా అన్నది మనకి తెలియదు. ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. అండ్ సంజన టఫ్ ఫైట్స్ ఇవ్వటానికి రెడీగానే ఉంది. సో ఆడుతుంది. సుమన్ శెట్టి గారి ఆట కూడా అతను ఎగిరి ఎగిరి జంప్ చేసి సుమన్ శెట్టి గారు టవర్ ని బ్లాక్స్ ని పెట్టారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. నేను పడుతుంది అనుకోలేదు, భలే పెట్టారు రెండు కూడా. ఐ థింక్ హైలైట్ మూమెంట్స్ అయితే వీకెండ్ లో మళ్ళొకసారి జై హో సుమనన్న, జై హో సుమనన్న, సుమనన్నకి జై జిందాబాద్ అని వచ్చేస్తారేమో ఈసారి. అది డెఫినెట్ గా ఉంటుంది. ఫస్ట్ ఫస్ట్ సుమన్ శెట్టితోనే స్టార్ట్ చేసినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. అండ్ చిన్న కామెడీ కూడా ఉంది. దివ్య, భరణి అండ్ సుమన్ శెట్టి వాళ్ళది ఒక చిన్న ఇది నడుస్తుంది. ఐ థింక్ రాజు రాణులుగా వాళ్ళు సేవ చేయించుకోవచ్చు అన్నప్పుడు భరణి గారి చేతి హెడ్ మసాజ్ చేయించుకుంటే చూడండి దివ్య కామెడీ అనిపించింది. అండ్ ఎనీవే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కి. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి బా. ఇట్ విల్ బి ఏ మోటివేషన్ ఫర్ మీ. అండ్ నాకు ఇంకా వీడియో చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ స్టిల్ ఐ విల్ కంటిన్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.